దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయాన్ని ధ్యానిస్తామండి. ఈ మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే ద బౌండ్ జడ్జ్మెంట్స్, ద బౌండ్ జడ్జ్మెంట్స్ అంటే పాత్రల యొక్క తీర్పులు అనే దాన్ని ధ్యానిస్తాం. ఇది రెండు భాగాలుగా మనం ధ్యానిస్తాం. ఒకటంటే బౌండ్స్ డైరెక్టెడ్ అగైన్స్ట్ నేచురల్ ఫినామినా అనే దాన్ని ధ్యానిస్తాం. రెండవది బౌండ్స్ డైరెక్టెడ్ అగైన్స్ట్ బీస్ట్ అండ్ హిస్ గవర్నమెంట్ అనే దాన్ని ధ్యానిస్తాం. మొదటి దానిలో 6 అంశాలు ధ్యానిస్తాం, రెండవ దానిలో 3 అంశాలు ధ్యానిస్తాం. మొదలుగా టోటల్గా 9 అంశాలు మనం ధ్యానిస్తాం. గత వారంలో తెలియజేసినట్లుగా ఈ యొక్క 16వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏంటంటే దేవుడు ఈ యొక్క కడవరి తెగులు అనేది కేవలము దేవదూతలకి అప్పగించాడు దేవుడు. కారణం ఏంటంటే మనుషులు తమ ఇష్టానుసారంగా సేవ చేస్తున్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం. దేవుడు చెప్పినట్లుగా చేసే మనుషులు చాలా కొద్దిమందిగా ఉన్నారు. ఈ యొక్క కడవరి తెగులు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది దేవుడు ఎలాగ ఉద్దేశించాడో అలాగ జరిగించాలి. అందుచేత ఈ యొక్క పనిని దేవుడు కేవలం దేవదూతలకే అప్పగించాడు. అది ఎలాగ జరిగింది మనం స్టెప్ బై స్టెప్ అనుకుంటూ మొదటి వచనం చదువుతాయి. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. ఈ యొక్క పరిచర్య దేవుడు దేవదూతలకు ఇచ్చాడు. ఈ యొక్క పరిచర్య గురించి, పరిచర్య విధానాల గురించి ఆలోచించేటప్పుడు భక్తులు కొన్ని పాటలు రాశాడు. దేవదూతలకి లేని భాగ్యము మనుషులని మనకి ఇచ్చాడు. సువార్తను ప్రకటించు వారి పాదములు పరముఖం మీద ఎంతో సుందరమైనవి ఉన్నాడు. కానీ మానవుడు సద్వినియోగపరచుకోలేదు. ఇవాళ సువార్తికురాలుగా పిలిస్తే, సువార్తికుడిగా పిలిస్తే, పాస్టర్గా పిలిస్తే ఆ యోగ్యతను నెరవేర్చుకోవట్లేదు మనుషులు. వాళ్ళకి తోచినట్టుగానే బోధ చేయాలి, వాళ్ళకి తోచినట్టుగానే ప్రవర్తించాలి అనే విధానంతో ఉన్నారు. కనుక ఈ పరిచయం ఏకంగా దేవుడు దేవదూతలకు అప్పగించాడు. ఆ యొక్క పరలోకం నుండి స్వరం వచ్చి ఆ దేవదూతలతో మాట్లాడాయి. మీరు ఈ పాత్రలు పట్టుకొని ఏం పని చేయాలి, ఒక్కొక్క దేవదూత ఏం చేయాలి అనే వివరణ మనం చూస్తాం. 2వ వచనం చదువుతాయి. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్రగల వారికి అంటే 666 ముద్ర ఎవరో వేసుకున్నారో ముద్రగల వారికి దాని ప్రతిమకు నమస్కారం చేయవారికి బొమ్మకి నమస్కారం చేస్తున్నారో వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. అంటే 1వ వచనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలండి. ఇది ఎప్పుడు జరిగేవి? 7 సంవత్సరాల శ్రమ కాలంలో ఆఖరి కాలంలో జరిగేవి. ఇవే ఆఖరి శ్రమలు. అంటే కంపల్సరిగా ఆ వ్యాధికి ప్రతి ఒక్కరూ కూడా 666 ముద్ర వేసుకోవాలి. చాలా మంది అనుకుంటారంటే నేను వేసుకున్నట్టున్నాను. కంపల్సరీ వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కారణం ఏంటంటే క్రయ విక్రయాలు అనేవి దాని మీద జరుగుతాయి. నీకు రేషన్ కావాలంటే 666 ముద్ర వేసుకోవాలి. నువ్వేం కొనాలనుకున్నా 666 ముద్ర వేసుకోవాలి. ఎవరెవరైతే ముద్ర వేసుకుని ఉన్నారో వాళ్ళందరి మీదకి ఏమొచ్చేటండి? ఆ యొక్క పుండ్లు, చెడ్డ పుండ్లు వచ్చే బాధాకరమైన ఆ రోగము వాళ్ళకి రాబడ్డది. ఎవరు దాన్ని తప్పించుకోలేరు. చూడండి 3వ వచనం చూస్తే 2వ పాత్ర వేసినప్పుడు ఏమైందో చూద్దాం. 3వ వచనం చూద్దాం. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. సముద్రం ఏమైపోయిందంటే పీనుగ రక్తం అయిపోయిందంటే చచ్చిన రక్తం అయిపోయింది. అందువలన ఆ కారణం చేత సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చాయి. సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చిపోయాయి. అంతే కదా?
సముద్రంలో జీవజంతువులన్నీ చచ్చిపోయాయి. మనం గత భాగాల్లో ధ్యానించినప్పుడు సముద్రంలో 3వ వంతు ఓడలు నాశనమైపోయినాయి, 3వ వంతు జలచరాశులు నాశనమైపోయింది. ఇక్కడ ఏంటంటే కడవరి దగ్గర ఇదే ముగింపింది. మొత్తం అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎలాగవుతుంది అనేది ఎవరు వివరించలేదు. ఇది ఆ పాత్రలో వేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనే కార్యం అనేది ఊరికి తెలియదు. అది చాలా కాలం క్రితం విశాఖపట్నం అనేది ఇసుక దిబ్బలు అయిపోయి ఉండవలసింది. పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ గాజీ అనేది విశాఖపట్నాన్ని డిస్ట్రాయ్ చేయడానికి, నాశనం చేయడానికి వచ్చింది. విశాఖపట్నం అంటే అంత ప్రాధాన్యత ఉన్నదా పాస్ట్ గారిని అనవచ్చు. విశాఖపట్నం అనేది ఏంటంటే ఈస్టర్న్ నేవల్ కమాండ్కి హెడ్ క్వార్టర్స్. ఈస్టర్న్ నేవల్ కమాండ్ అంటే ఈ యొక్క తూర్పు నౌక ప్రదేశం అంతటికీ కూడా హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉంటాయి. యుద్ధాలన్నీ ఎలాగంటే హెడ్ క్వార్టర్స్ నుంచి ఆదేశాలు ఇస్తుంది. ఎవరు బట్టిగాడు బాంబులు వేసేయడానికి అవదు. ఆ యుద్ధ భూములు ఉన్న నౌకలు కూడా హెడ్ క్వార్టర్స్కి ఇన్ఫార్మ్ చేస్తుండాలి. ఇలా ఇక్కడ పరిస్థితి ఉంది, మీ బాంబింగ్ చేయాలా వద్దా అని అడగాలి. ఎప్పుడైతే హెడ్ క్వార్టర్స్ నాశనం అయిపోయిందో మొత్తం ఈస్టర్న్ నేవల్ కమాండ్ అంతా అంటే కలగట మొదలుకొని చివరి వరకు ఎవరైతే చేస్తున్నా ఎవరికి తెలియదు. కనుక పాకిస్తాన్ నుంచి గాజీ అనే సబ్మెరైన్ పంపించారు డిస్ట్రాయ్ చేసేయాలని. కానీ దాన్ని కనిపెట్టి ఈ యొక్క సబ్మెరైన్ డిస్ట్రాయర్స్ షిప్స్ వాటిని కనిపెట్టి దాన్ని బాంబులు వేయడానికి ప్రయత్నాలు చేసినప్పుడు ఆ సబ్మెరైన్ భూమి కిందకి సముద్రం కిందకి వెళ్ళిపోయింది. అంటే జరిగింది ఏంటంటే వాస్తవానికి దాన్ని ఎవడూ కొట్టలేదు. ఐఎన్ఎస్ కుక్రీ అని అది సబ్మెరైన్ డిస్ట్రాయర్ అనమాట. సబ్మెరైన్ నాశనం చేసేసి వాళ్ళు ఇష్టానుసారం బాంబులు చేస్తారు. గ్రౌండ్ నుంచి కోస్టల్ బెల్ట్ దాంట్లోంచి కూడా బాంబులు వేస్తారు. అయితే వాస్తవానికి జరిగింది ఏంటంటే ఆ సబ్మెరైన్ ఈ బాంబులు వేరే నుంచి వస్తున్నాయి కానీ సముద్రంలోకి వెళ్ళిపోతే ఈ సముద్ర జలాల్లో ఒక రహస్యం ఉంటుంది. ఏంటంటే ఏ దేశం వాళ్ళ దేశ బోర్డర్లో సముద్ర జలాల్లో బాంబులు ఫిక్స్ చేసి వదిలేస్తారు. మైండ్స్ అంటారు. అవి అలా ఎరగట్టు ఉంటాయి, సముద్ర భాగాలు ఉంటాయి భూభాగంలో. ఎవరైనా దాన్ని ఏదైనా తగిలితే ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. ఈ గాజీ అనే సబ్మెరైన్ ఎలా డిస్ట్రాయ్ అయిపోయిందంటే ఆ మైండ్స్ దగ్గరికి డిస్ట్రాయ్ అయిపోయింది. ఇటువంటి ప్రపంచంలో అన్ని దేశాలకి ఉంటాయి. ఎలాగా ఆకాశంలో బాంబులు పెట్టారో అలాగే సముద్ర జలాల్లో కూడా బాంబులు. నేను అనుకుంటా ఆ 2వ పాత్ర వేసినప్పుడు ఈ సముద్ర జలాలన్నీ రక్తమైపోయి అంటే ఈ బాంబులు అడ్డంతా తేలిపోతాయి అనమాట. తేలిపోతే ఏమవుతాయి, చేపలన్నీ చచ్చిపోతాయి. చచ్చిపోతే ఏంటి వస్తుంది, చేపలు చచ్చిపోతే ఆటోమేటిక్గా రక్తం వచ్చేస్తుంది, రక్తమయం అయిపోతుంది. దానికి ఇంకా కెమికల్గా చాలా విషయాలు ఉన్నాయనుకోండి. దాని ముఖ్య అంశం అది కాదు. మొత్తానికి సముద్ర జలాలన్నీ కూడా ఏమైపోతాయంటే రక్తము అయిపోతున్నాయి ఈ 2వ పాత్ర వేసినప్పుడు. అంటే అక్కడ పీనుగు రక్తం అనే మాట వాడేది. అంటే రక్తం వేరు, పీనుగు రక్తం వేరు. మామూలు రక్తం వేరు, షేక్స్పియర్ రక్తం వేరు. షేక్స్పియర్ రక్తం వాసన మీరు తట్టుకోలేరు. అదొక రకమైన భయంకరమైన వాసన వస్తుంది. నీ రక్తమే కానీ అది ఎండిపోతే భయంకరమైన వాసన వస్తుంది. అంటే ప్రజలు భరించలేని స్థితి అక్కడ ఉంటుంది. తర్వాత వచనం చదువుతుంది. 3వ దూత దగ్గరికి వెళ్తున్నాం. 4వ వచనం చదువుతుంది బాబా. 3వ దూత తన పాత్రను నదులలోను తన పాత్రను నదులు ఏది సముద్రాలు వెరైపోయింది, నదులలోను జలధారలలో మనకు వస్తున్నా చూసారండి. జలాలు ఉన్నాయి. జలధారలు అంటే మనకి ఏంటంటే జలపాతాలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? జలపాతాల నుంచి వస్తున్నాయి. ఆ హిమాలయ పర్వతాల నుంచి. ఈ నదులన్నీ కృష్ణా, గోదావరి, కావేరి ఇవన్నీ కూడా ఆ పర్వతాల నుంచి పుట్టొస్తున్నాయి. ఈ జలధారలన్నీ అవి రక్తమైపోయాయి. అప్పుడు వర్తమాన భూత కాలములలో 4వ వచనం అయిపోయిందా? అక్కడ ఆప్యారు. ఆ జలధారలన్నీ రక్తమైపోయాయి. అంటే అర్థం ఏంటంటే మనం తాగే నీళ్ళన్నీ కూడా రక్తమైపోతున్నాయి. అంటే చూడండి, అంటే చేపలు అక్కడ చచ్చిపోయాయి, సముద్ర జలాల్లో రక్తమైపోయి మనం తాగే నీళ్ళు కూడా రక్తమైపోయింది. గతంలో మనం ధ్యానించాం మాచిపత్రి అనే నక్షత్రం పడినప్పుడు 3వ వంతు భాగమే, 3వ వంతు జలాలే నాశనమయ్యాయి, చేదయ్యాయి. మొత్తం జలాలన్నీ కూడా రక్తమైపోయాయి. నిజంగానండి వీటి గురించి ధ్యానించడం నాకు అనిపించిందండి. ప్రతి ఒక్కరు
ప్రభు యొక్క ప్రేక్షకులు ఎత్తబడాలి. మధ్యాహ్న కోరినాడు శ్రమకాలంలోకి వెళ్తే చాలా భయంకరమైన దినాలు ఇవి. ఈ ఆఖరిగా 7 సంవత్సరాల ఆఖరి కాలంలో వచ్చాయి. అంటే ఒకసారి ఆలోచించండి, మన సముద్రం అంతా రక్తమైపోయి ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంటే సరే లేదు నీళ్ళు తాగుతామండి, నీళ్ళు అయితే రక్తం అయిపోతుంటే మనుషులు ఎటువంటి దుస్థితులు ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. ఈ యొక్క 3 పాత్రలు అయిన తర్వాత 5 నుంచి 7 వచనాల్లో ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్స్ జడ్జ్మెంట్ అనే మాట చెప్తున్నారండి. దేవుని యొక్క తీర్పులలో ఉన్న నీతి అనేది. అంటే మనం అనుకుంటామంటే ఈ దేవుడు ఎవరికైనా శిక్షను విధించేటప్పుడు లేదా కష్టాలు కలిగినప్పుడు బాధలు కలిగినప్పుడు అనుకుంటాం అయ్యో ఇలా జరుగుతుందా అని అనుకుంటాం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది దేవుడు కరెక్ట్గా చేసాడు అనిపిస్తుంది. దేవుడి దగ్గర అన్యాయం అనేది లేదు. ఆయన తీర్పులు సత్యమైనవి. మనిషికి దేవుడు భయం ఉండాలి, మనిషి దేవుడు మార్గంలోకి రావాలి తప్ప దేవుడు మనిషి మార్గంలోకి ఎప్పుడు వచ్చే పని లేదు. అవిధేయుడైన దైవ సేవకుడు ఎనిమిది వెళ్ళాలంటే తర్షీష్ వెళ్ళిపోతున్నాడు. కోడి లేడు, తర్షీష్ వెళ్ళిపోతున్నాడు. ఊరుకోలేదు దేవుడు. వాడి తెల్లగా తీసుకెళ్ళి చేప కడుపులో పెట్టి మరలా తీసుకుని వెళ్ళండి ఎనిమిదికి తీసుకెళ్ళి సేవ చేయించాడు. కనుక దేవుని తీర్పులు న్యాయమైనవి. మనకి బాధ అనిపిస్తాడు ఒకసారి. చూడండి 5 నుంచి 7 వచనాల్లో ఆ తీర్పుల గురించి చెప్తున్నాడు. న్యాయమైన తీర్పులు 5 నుంచి 7 వరకు చదువురా. అప్పుడు వర్తమాన భూత కాలంలో ఉండు పవిత్రుడా, వర్తమాన భూత కాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తములు ప్రవక్తల రక్తములు వారు కాచినందుకు. చూడండి ఏం చేశారండి? ప్రవక్తలు చంపేశారు, పరిశుద్ధులు చంపేశారు. ఇవాళ చూడండి ఎంత అన్యాయం జరుగుతుందండి. ఒక భారతదేశంలోనే సంఘాలు పగలు కొట్టేస్తున్నారు. మన వాట్సాప్లో ఎవరో పెట్టాడు, ఒక చర్చ్ నార్త్ ఇండియా సూపర్ పగలు కొట్టేసి ఆ పాస్ట్ని చంపేసి ఆ పాస్ట్ని తిరిగేసి వాళ్ళ రక్తం మడుగుల్లో ఒక బైబిల్ పెట్టి ఆ ఫోటోలు తీసి నెట్లో పెట్టారండి. ఎక్కడో తురక రాజ్యాల్లో జరుగుతుంది చెప్పట్లేదు. ఒక భారతదేశంలోనే క్రైస్తవులు చంపేస్తున్నారు. భారతదేశంలో నార్త్ ఇండియాలో సంఘాలు పగలు కొట్టేస్తున్నారు. అడిగిన ఎవడు లేడు ఇవాళ భారతదేశంలో క్రైస్తవ సంఘాన్ని హింసిస్తుంటే. ఎందుచేత వాళ్ళకి దుస్థితి కలిగిందంటే ఈ దైవ సేవకుల యొక్క రక్తము కార్చెలు చంపబడుతున్నారు. ఇవాళ దైవ సేవకులు వారి శిక్షలు అక్కడ వాళ్ళు అనుభవిస్తున్నారు. చదువురా. తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే, దీనికి వాళ్ళు అర్హులే. ఏంటి ఆలోచన చేయండి. దేవుడు తన యొక్క తీర్పుల గురించి జస్టిఫికేషన్ చేసుకుంటున్నాడు. అర్హులే. వాళ్ళు మనం అనుకుంటాం ఎవరికైనా ఏదైనా జరిగితే ఎందుకు ఇలా జరిగిందా మనం ఆలోచిస్తాం. కానీ వాళ్ళు అర్హులు దానికి. ఏంటి చాలా మంది అర్థాంతంగా చచ్చిపోతారు, దుర్మరణాలు పొందుతుంటారు, రోగాలతో చేస్తుంటారు. మనం బాధపడిపోతాం. మన ఇంట్లో ఉండాలి, బాధపడాల్సిన పని లేదండి. వాడు ఆ మరణానికి అర్హుడు. వాడు మోసపోకుడి దేవుడు వెక్కరించబడు. లేదు విత్తమని కోస్తాం. కనుక దేవుని శిక్షలు కడవరి కాలంలో వచ్చు. ఇవాళ మన జీవితంలో కూడా ఏదైనా ఒకటి వచ్చింది అనుకోండి, మనం దానికి అర్థులమే. దేవుడు చెప్తుంటాడు, దేవుడు పని చేయమంటే దేవుడు పని చేయాలి. జ్ఞానాలు మన అన్నింటి తిరుగుతున్నాం అనుకోండి, దేవుడు చెప్తాడు. వెనకపోతే ఏం చేస్తాడండి? ఏ ధర కొట్టేసి ఒక ధర పెట్టేస్తాడు. దేవుడి పని కాకుండా మిగిలిన పని ఏది ప్రాధాన్యత అనుకున్నా సరే వాళ్ళ పని ముందుకు సాగదండి. నాకు ఎరిగిన ఒక పాస్ట్ ఒకసారి తెరాల్సి వచ్చింది. సీనియర్ పాస్టర్ హాస్పిటల్ వేసి నేనేం చెప్పాను, రే బాబు ఎంత వదిలేసి దేవుడి పని చేసుకోరా. మళ్ళీ మామూలే పైకి వచ్చాక రెండోసారి వేసారు హాస్పిటల్. మళ్ళీ ఏం చెప్పాను, రే దేవుడి పని చేయరా, ఏం ఎందుకురా, లోపల పని మీకెందుకురా. ఆయన అలాగే చెప్తాడులే అనుకున్నాడు. మూడోసారి దేవుడు ఆయన ఏం చేశాడు తెలుసు, నరికే ఉన్నాడు కాలేజీని పెడితే. ప్రసంగాలు లేవు, సేవలే. అటువంటి పరిస్థితి రప్పించుకోకూడదు మనం. దేవుడు చెప్తుంటాడు, వ్యక్తుల ద్వారా చెప్తుంటాడు, అంతరాత్మ ద్వారా చెప్తుంటాడు, సేవకుల ద్వారా చెప్తుంటాడు. వినిపించుకోవాలి. అది వినిపించుకోనప్పుడు మన మీదకి వచ్చే శిక్షలు ఏంటంటే న్యాయమైనవే. నీకు ఎలాగే జరగాలి, నీకు ఇలాగే జరగాలి. అయిపోయిందమ్మా. నీవు ఈలాగు తీర్పు తీర్చితివి గనుక
తీర్చిదివు కనుక నీవు న్యాయవంతుడు అని. ఏంటంటే దేవుడిలో అన్యాయం అనేది ఏంటి? మనకు కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఇవన్నీ మాట్లాడతామండి. దేవుడానికి న్యాయం ఉందా? అన్యాయస్తులే దీవిస్తున్నావు, దేవుడానికి న్యాయం ఉందా అని ఎన్ని మాట్లాడతామండి? ఏంటి ఆదివారం గుడి మనిషి గారికి పోగడానికి వెళ్ళిపోయి ఎంతమంది అండి? అంటే నేను సువార్తలో గీటింగ్కి వచ్చింది వెళ్ళిపోతారంటే ఏమిటి అర్జెంట్ పని అంటే మనోడు ఇరుముడి అయితే బండి ఎక్కించడానికి వెళ్ళిందండి అయ్యప్ప స్వామి బండికి. దాన్ని ఏం చేయాలన్న సువార్తకురాలు అవసరం? అలాంటి సువార్తకురాలు సంఘంలో తీసిన అవసరం లేదు, వాళ్ళే మానేయాలి. కారణం ఏంటంటే దేవుని శిక్ష వాళ్ళ మీదకి వచ్చేటప్పుడు చాలా భయంకరంగా వస్తుంది. మీలో అనేకులు బోధకులు కావద్దు, బోధకులమైన మనము అని ఖచ్చితమైన తీర్పు కోరుతా. సువార్తకురాలుగా పనిచేస్తున్న సువార్తకురాలుగా పనిచేయలేదు మాని, పాస్టర్గా పనిచేసిన పాస్టర్ పని చేయలేదు మాని. శిక్షలు తెచ్చుకోకండి మీదకి. కుటుంబాలు నాశనం అయిపోయింది. నేను ఎరిగిన కాపర్ల కుటుంబాలు అడ్రస్ లేకుండా పోయే కుటుంబాలు, పాస్టర్ కుటుంబాల గురించి చెప్తున్నా. ఒక పేద చర్చ్లో పాస్టర్ కొడుకు ఆ విగ్రహాలు ఎదుట డ్యాన్స్లు వేసుకొని వెళ్తుండే చర్చ్ ముందు నుంచే అర్థంతంగా తెచ్చాడు. 23వ సంవత్సరం తెచ్చాడు అర్థంతంగా. ఆ పాస్టర్ తెచ్చాడు తర్వాత కుటుంబమే నాశనం అయిపోయిందండి. దేవుని తీర్పుల్లో అన్యాయం అనేది ఉండదు. షుడ్ బి కేర్ఫుల్. దేవుడు చెప్తాడు, మనుషులకి చెప్తాడు, వినిపించుకోవాలి. ప్రకటన గ్రంథంలో ఉంది, తర్వాత ధ్యానిస్తుంది. మీరు వెచ్చగానైనా చాలాగానైనా ఉండండి, నిలువెచ్చగా ఉండొద్దు. ఉంటే దైవ సేవకులుగా ఉండండి, లేదా లోక సేవకులుగా ఉండండి. ఉంటే క్రీస్తు బిడ్డలుగా ఉండండి, లేదా సాతాను బిడ్డలుగా ఉండండి. దొంగట్లు అడగండి. గుడికి వచ్చే దేవుని బిడ్డలు, ఇంటికి వెళ్ళే సాతాను బిడ్డలు ఆడటం వల్ల ఎవరికి కష్టం అండి? మోసపోకుడి దేవుడు ఎక్కడించుకొనడు. ఏది నిత్యము అదే అయిపోయిందా? ఉందా? నీవు న్యాయవంతుడు అని జనముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని బలిపీఠం చెప్పుట వింటిని. దేవుని దగ్గర అన్యాయం అనేది లేదండి. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జస్టిస్. న్యాయమును జరిగించే దేవుడు. నా జీవితంలో రండి నేనంటే ఇష్టం లేనివాడు అంటే ఒకడైతే నాకు ఫోన్ చేసి దేవుడు నీ ఒక్కగానో కొడుకుని చంపేస్తాడని ఫోన్ చేశాడు. అంటే వాడు ఆలోచిస్తున్నాడు, వాడు ఆలోచనలో నేను దొంగ సేవకుడిని ఏదో రకంగా, నేను ఎలాంటి సేవకుల్లో ఎవరికి ఇష్టడిగా ఉన్నానో వాడికి తెలియదు. నువ్వు దొంగ విశ్వాసము, నిజమైన విశ్వాసము, దొంగ సువార్తికురాలు, నిజమైన సువార్తికురాలు, దొంగ సండే స్కూల్ టీచరు, నిజమైన సండే స్కూల్ టీచరు మనుషులకి చెప్పవసరం లేదు. నీకు దేవుడికి తెలుస్తుంది. ఆశీర్వదించేది దేవుడే, శిక్షించేది కూడా దేవుడే. నీకు ఆశీర్వాదం కావాలంటే దేవుడు ఇవ్వాలి తప్ప కొనుక్కుంటే వచ్చేది కాదు అది. అలాగే దేవుడి తీర్పులు నీ మీదకి వచ్చేటప్పుడు నిన్ను ఎప్పుడు కాపాడలేడు ప్రపంచంలో. దేవాన్ని తీర్పులు న్యాయమైనవి. ఏమండి, నేను 4:30 గంటలకు చేసే ప్రార్థనలో ఒక్కొక్కసారి ఒక చిత్రమైన ప్రార్థన చేస్తాను. దేవా, నీ ఆశీర్వాదాలు నేను నమ్ముతున్నాను. దేవా, నీ దీవెనలు నేను నమ్ముతున్నాను. దేవా, నీ శిక్షలు కూడా నమ్ముతున్నాను. నీ ఉగ్రతని కూడా నమ్ముతున్నాను. దేవుడు ఆశీర్వదించాలని అనుకోకండి. మీరు తప్పులు చేసినప్పుడు శిక్షలు కూడా మీ మీదకి వస్తాయి. బైబిల్ చరిత్రలో చూడండి, మహా ఘనత వహించిన రాజులు ఒక్కగా చేరాడు. నెబుకద్నెజరు అనే రాజు ప్రపంచంలో ఘనత వహించిన వాడు. పశువు వలె గడ్డి మేసాడండి నెబుకద్నెజరు. అనేక మంది బైబిల్ చరిత్రలో చూడండి పనికి మాలిన వారికి అయితే దేవుడు మొట్టమొదటి రాజుగా పెట్టిన సౌలు రాజు వాడు ఎంత పనికి మాలిన వాడు అయిపోయాడు. నిశ్చయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ చేసుకునే దౌర్భాగ్య స్థితికి పోయాడు సౌలు రాజు అనేవాడు. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనం చేస్తున్నానండి, దైవ భయం కలిగి జీవిద్దాం. నేను ఎలాగే ఉంటాను సువార్తికురాలు అంటే నాకేం నష్టం కాదు. నీ కుటుంబం నాశనం అయిపోయినప్పుడు, నీ బ్రతుకులు నాశనం అయిపోయినప్పుడు నువ్వు బాధపడాలి తప్ప నేనేం బాధపడ్డా. దైవ భయం కలిగి మనం జీవిద్దాం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన బ్రతుకులు సరి చేసుకుందాం. కారణం ఏంటంటే ఆయన తీర్పుల్లో
ఎటువంటి తేడా లేదు, న్యాయమైన తీర్పులు. 7వ వచనం అయిపోయిందమ్మా. Now we are going to the 8 and 9. 8, 9 వచనాల్లో 4వ పాత్ర గురించి ధ్యానిస్తాం. చదువురా. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు. మనుషులను అగ్నితో. సూర్యుడు అంటే ఏంటండి? అగ్నిగోళం. సూర్యుడే అగ్నిగోళం. మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడ్డది కాగా, కాబట్టి మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, మనుషులకి ఏమైందంటే తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. కారణం ఏంటంటేనండి, రక్షణ లేదు. ఆ మిగిలిన 3.5 సంవత్సరాల్లో, మొదటి 3.5 సంవత్సరాల్లోనే రక్షణ. ఆ బాధల్లో కూడా, మంటల్లో కూడా దేవుడు దూషిస్తున్నాడు తప్ప దేవుడు అంగీకరించడానికి ఆస్కారం లేదు. ఈ 4వ పాత్ర ఎవరి మీద వేసినది? సూర్యుడి మీద వేసి. సూర్యుని అగ్నికి మనుషులు మాడిపోతున్నారు, మలమల మాడిపోతున్నారు. ఏంటి? దేవుని సృష్టి ఎవరికి అర్థం కాదండి. యోబు అనే మహాభక్తుడు ఆ సృష్టి గురించి వర్ణిస్తూ రాస్తాడు. సముద్రమునకు ఆనకట్టలు వేసిన వాడు ఎవడు అంటాడు. అంటే మీరు ఎప్పుడైనా జట్టు విమానాలు ఎక్కి చూడండి, ఆకాశ గగనంలో వెళ్ళిపోతే మీ భూగోళం ఎలా కనిపిస్తుంది కదా, చైన్తో కట్టి ఉండదు, తాడుతో కట్టి ఉండదు, అలా కనిపిస్తుంది. అంటే గాలిలో ఉండదు భూగోళం. రోజు నేను ఇజ్రాయెల్ విమానంలో వెళ్ళేటప్పుడు ఆకాశంలో గగనంలో వెళ్ళిపోతాను. నైట్ అది నాకు 2 చంద్రుల్లో కనిపిస్తున్నారు. నేను పక్కన నా అమ్మాయిని అడిగాను, అమ్మా ఏంటి 2 కనిపిస్తాయి? రాజపాష్ గారు ఒకటి భూమి ఒకటి చంద్రుడు అని చెప్తున్నారు. అన్ని ఆకాశంలో ఏడబడుతున్నాయని. దేవుని సృష్టి కానీ, దేవుని జ్ఞానం కానీ మానవ జ్ఞానానికి అవుతుందండి. ఇవాళ మానవుడు అనేవాడు జ్ఞానంలో ఉండండి, సైన్స్లో ఉన్నాడు 4% కనుగొన్నారు. ఖగోళ శాస్త్రాలకు వెళ్తే 86% తెలియని వాళ్ళకి ఏంటుందో. అంటే ఇవాళ జ్ఞానం అనేది కొంత తెలుసుకున్నాడు మనిషి, దానితోటే మనిషి మిడిసిపెడిపోతున్నాడు. నేను రాస్తున్న 16వ బుక్లో మానవుడి గురించి రాస్తున్న దేహంలో కొన్ని అవయవాలు ఎందుకు సృజింపబడ్డాయో ఈ వాటికి డాక్టర్స్ తెలియదు. దేవుని జ్ఞానం ఎంత అతీతమైనదంటేనండి, ఆ యొక్క సూర్యుడు అనే ఒక అగ్ని గోళాన్ని తయారు చేసేటప్పుడు ఈ భూమి అనే గోళాన్ని చుట్టూ ఆయన ఓజోన్ అనే ఒక గొప్ప పొరను ఏర్పాటు చేశాడు. ఆ సూర్య రశ్మి అగ్ని అన్ని గోళాల మీదకి సమానంగా వెళ్ళిపోతుంది. అది కానీ భూమి అనే దగ్గరికి వచ్చేసరికి ఆయన నరులు సృజించాడు కాబట్టి తన స్వరూపంలో సృజించిన వారు ఇక్కడ ఉన్నారని ఆ భూగోళానికి చుట్టూ ఒక పొర ఏర్పాటు చేశాడు, ఓజోన్ పొర అంట. ఆ ఓజోన్ పొర ఏం చేస్తుందంటే సూర్య రశ్మి నీ మీద డైరెక్ట్గా రాకుండా ఆ వేడిని తగ్గించి మనకి పంపిస్తుంటుంది. ఈవేళ ఈ ఓజోన్ పొర కొన్ని ప్రదేశాల్లో కన్నం పడిపోయింది. అక్కడ ఉన్న ప్రదేశాల్లో వేడి చాలా అత్యధికంగా ప్రజలు చచ్చిపోతున్నారట. కారణం ఏంటంటే మనుషులే కారణం. దానికి ఏం చేస్తున్నారంటే మనుషులు చెట్లు నరికేస్తున్నారు, అడవులు తగలబెట్టేస్తున్నారు. ఈ యొక్క వేడికి ఆ ఓజోన్ పొర అంతా ఏమవుతుందంటే కొన్ని ఏరియాలో కరిగిపోతుంది. నేను అనుకుంటానండి ఆ 4వ పాత్ర వేసినప్పుడు మొత్తం ఓజోన్ పొర అంతా మాయమైపోయింది అనమాట అర్థం. అంటే ఎవడు తప్పించుకోలేడు. ఆలోచిస్తేనే దీని గురించి ఆలోచిస్తేనండి ఎండకు గట్టిగా ఎండ వస్తే తట్టుకోగలండి మనం. నేను ఎక్కడికి వెళ్ళినా మర్యాదకి గొడుగు పట్టుకొని వెళ్ళిపోతానండి. కంపల్సరీగా నా చేతిలో గొడుగు ఉంటుంది, మీరు గమనించుకోండి. కంపల్సరీగా గొడుగు వేసేసుకుంటాను. ఒక్కొక్కసారి అంటే గొడుగు మర్చిపోవడము, మిసాయిల్ తీసేసి ఇంకో కారులో పెట్టి ఏమో చేస్తుంటాం. మరి కారు దగ్గర గొడుగు ఉండదు అనమాట. గొడుగు ఉండకపోయి ఇచ్చాక కారులో కూర్చొని ప్రార్థన చేస్తాను, ప్రభా శైలిని గొడుగు తీసాడు ప్రభా, గొడుగు లేదు ప్రభా, ఎండ తగలకుండా కాపాడు ప్రభా అని ప్రార్థన చేస్తానండి. నేను నిజం చెప్తున్నాను, తన దేవుడు మైండ్ కొరకు. నేను ఎక్కడ కారు దిగానో అక్కడి నుంచి నేను వెళ్ళవలసిన ప్రదేశంలో నాకు ఒక మేఘం వస్తుంది. నిజం చెప్తున్నానండి, ప్రభు మైండ్ గురించి చెప్తున్నా. ఆ మేఘం వస్తుంది, ఆ మేఘం నాకు అలాగే ఉంటుందండి. చూస్తాను పక్కోడికి ఎండ తగులుతుంది, నాకే తగలలేండి. ఏమని చిన్న ఎండకే మనం మలమల్లాడిపోయి, ఈ చిన్న దానికే మలమల్లాడిపోయి
పోతే ఊరికొని పని అనేది లేకుండా ఆ సూర్యరక్షణ కంప్లీట్గా నీ మీదకి వచ్చిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కురుకులు, బాధలు, భూమధ్య రేఖ మధ్యలో ఉన్న ఖండాలు ఉన్న వాళ్ళందరూ కూడా నల్లగా ఉంటారు. అందులో ఆఫీస్గా దగ్గరిస్తూ ఉంటారు. అది భూమధ్య రేఖలో ఉంటుంది. ఈక్వేటర్ అంటే ఆ భూమధ్య రేఖలు ఏంటంటే కరెక్ట్గా సూర్యుడు అటుకి ఇటుకి అటెళ్ళి ఇటెళ్ళి ఆగి మాత్రం దగ్గరికే ఉంటాడు. అటు వెళ్ళినప్పుడు మనకు చల్లగా ఉంటుంది, ఇటు వచ్చాడు ఆగి చల్లగా ఉంటుంది. ఈడి మాత్రం ఎప్పుడు వేడిగానే ఉంటుంది. అందుకే ఆఫ్రికా దేశస్తులు ఎలా ఉంటుంది చూడండి, నల్లగా మెరుస్తుంటారు. ఏంటి తెల్ల వాళ్ళందరూ నల్లగైపోతారు ఆ సూర్యుడి కాంతి విష్ణు వల్ల. ఆ సూర్యుడి అగ్ని వల్ల నల్లగైపోయిన తర్వాత పురుగులు, బాధలు, మంట ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి దూషిస్తున్నారు. భయంకరమైన శ్రమలు, అదే కడవరి శ్రమలు. ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్దామండి. బోల్స్ డైరెక్టెడ్ అగైన్స్ ద బీస్ట్ అండ్ హిస్ గవర్నమెంట్. ఈ యొక్క పాత్రలో మృగము లేక ఆ యొక్క సాతాను యొక్క ప్రభుత్వాల మీదకే డైరెక్ట్ వేస్తున్నాడండి. అది తల్లి 10-11 వచనం చదువురా. ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. ఏమైపోయిందంటే సాతాను రాజ్యం అంతా చీకటి అయిపోయిందండి. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకుంటున్నారట. తమకు కలిగిన వేదనను బట్టి గుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించరు గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. అంతే కదా, మారు మనసు పొందిన వారు కారు. చీకటి అయిపోయింది. చీకటంతా సాతాను రాజ్యం అంతా చీకటి అయిపోయింది. కురుకులు, బాధ, మంట, దేవుణ్ణి దూషించే రీతిగా వాళ్ళు తయారయ్యారు. తర్వాత ప్రాముఖ్యమైన దానికి వెళ్తున్నామండి. 12 నుంచి 16 వచనాలు చదువుతాను. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానది మీద మహానది దాని గురించి ధ్యానించాం గతంలో. ఇది ఏదైనా వరములోంచి వచ్చిన ఒక పాయలలో ఒకటి. 2700 పైన కిలోమీటర్స్ పొడవులో ఉండే ఒక సుదీర్ఘమైన ఆ నది. ఆ నది ఏమైందండి చదువురా. యూఫ్రటీసు అనే మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయింది. మరియు ఆ ఘట సర్పము నోట నుండి క్రూర మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త మూడు రకాలు చూడండి. ఈ 3 నోట్ల నుంచి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు, ఆ 3 నుంచి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. చదువురా, ఏం చేసాయో. అవి సూచనలు చేయనట్టి. అవి ఎలాంటి అపవిత్రాత్మలు అంటే సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. దయ్యాల ఆత్మలు. అవి స్పిరిట్స్. అతి భయంకరమైన దయ్యాలాత్మలవి. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని దురాత్మలు లోకంలో ఉన్న రాజులందరినీ పోగు చేస్తున్నాయి, సమీకరిస్తున్నాయి. చేయటగులు వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మగిద్దోనను చోటుకు వారిని పోగు చేశాను. చోటుకి వీళ్ళందరినీ పోగు చేశాయి. అయిపోయిందమ్మా 16వ వచనం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. 16వ వచనం వరకు దొంగ వలె వచ్చున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనుడు తన దిశమూలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. 16వ వచనం అయిపోయింది. ఈ సమయంలో ఇక్కడ గురించి రాయబడ్డ దాని గురించి ధ్యానిస్తాం. 2వ వీడియోలో అదే మనం చూసాం. ఈ సమయంలో మనం చూడబోయే ఈ వీడియో అంతా కూడా హెర్మితో వివరణ ఇస్తుంది.
కూడా ఎలా తయారయ్యారంటే వాళ్ళకి తెలియని విషయాల గురించి బోధన చేసేవారుగా తయారయ్యారు. నేను ఒకటి ఉదయాన్ని హెర్మియా యుద్ధం అనే దాని గురించి ధ్యానిస్తూ ఏమిటి దీని గురించి ఎవరైనా ప్రసంగాలు చేశారంటే ఒక ఆయన తెలుగులోనే ప్రసంగం చేశాడు. నేను ఎరిగినోడే. హెర్మియా యుద్ధం అంటే ఏంటంటే పల్నాటి యుద్ధం అలాగో వీళ్ళు ఈ యుద్ధం అలాగనే చెప్తున్నాడు. హెర్మియా యుద్ధాన్ని దేనితో పోల్చే పరిస్థితి లేదండి. ఇది ప్రపంచంలో జరిగిన యుద్ధంలో దేనితో కూడా పోల్చేది కాదు. ఇది హెర్మిగెద్దోను అనేది. ఈ హెర్మిగెద్దోను అనేది హెబ్రీ భాష నుంచి తీయబడిన మాట. ఇది దాని గురించి 2 భాగాలుగా అంటే మౌంటైన్స్, మోయిడ్ అంటే అసోసియేట్స్ ఆఫ్ ది రిలీజియస్. 2 హెబ్రీ మాటల నుంచి తీయబడింది హెర్మిగెద్దోను. కొండలు, కొండల హెర్ అనే మాట కొండలు అనేది. ఈ హెర్ అనే కొండ ఇశ్రాయేలు దేశం యొక్క ఫుడ్ స్టూల్ పాదపీఠం దగ్గర ఉంటుంది. అంటే ఇశ్రాయేలు దేశంలో ఆ నైల్ నదికి సుమారుగా 25 మైళ్ళ దూరంలో ఉంటుంది. అక్కడ భయంకరమైన యుద్ధాలు జరిగాయి. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల్లో 600 సంవత్సరాల కాలం బట్టి 2 భయంకరమైన యుద్ధాలు ఆ ప్రదేశంలో జరిగాయి. ఈ హెర్మిగెద్దోను యుద్ధం గురించి ఫస్ట్ ఆలోచన కలిగి ఉండాలి, తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ యుద్ధం అనేది చాలా ప్రాధాన్యత కలిగిన యుద్ధం. హెర్మిగెద్దోను యుద్ధం అనేది ఈ యొక్క అపవిత్రాత్మ వెళ్ళి ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నింటినీ సమీకరించుకొని వస్తున్నాయి. ఎక్కడ యుద్ధం ఆడడానికి? హెర్మిగెద్దోను యుద్ధం అనే ప్రదేశంలో యుద్ధం ఆడాలి. ఎక్కడండి యుద్ధం ఇది? ఇశ్రాయేలు దేశం నాకు సమీపంగా. ఒక మాట చెప్పాలంటే ఇశ్రాయేలు దేశం దగ్గర యుద్ధం జరుగుతుంది. ఇశ్రాయేలు దేశానికి యుద్ధానికి సంబంధం ఏమిటి? అసలు యేసు ప్రభు గారు అవరోహణం అయ్యేటప్పుడు వాళ్ళందరూ అలా చూస్తున్నారు. యేసు ప్రభు గారు అక్కడి నుంచి దేవదూతలు ఆకాశం నుంచి ఒక మాట చెప్పారు. ఏం చెప్పండి? గలిలయ మనుషులారా, ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఈయన ఏ రీతిగా పైకి వెళ్ళారు అదే రీతిగా మరలా తిరిగి అయినా రాబోతున్నాడు. యేసు ప్రభు గారు ఏ ఒలీవల కొండ మీద నుంచి అవరోహణం పైకి వెళ్ళడం. ఆరోహణం అంటే పై నుంచి రావడం. ఏ ఒలీవల కొండ మీద నుంచి ఎత్తబడ్డారో అది ఒలి కొండ మీదకి రాబోతున్నాడు. జకరియా గారు దాని గురించి ప్రస్తావిస్తారు. దట్ ఈస్ ద సెకండ్ కమింగ్. అది 2వ రాకడ. ప్రభు మధ్యాకాశానికి వచ్చేది. తెస్సలోనిక సంఘానికి పౌలు గారు రాస్తాడు. ఆయన మధ్యాకాశానికి వస్తాడు, మేఘముల మీద వస్తాడు, మృతుల మొదట లేతుడు, ఆ మీద సజీవులమైన మనం ఆకాశ మండలం మీద కొనుక్కోబడు. దట్ ఈస్ కాల్డ్ రేప్చర్. అంటే ప్రభు మధ్యాకాశానికి వస్తారు, భూమి మీదకి రారు. ఇది ఏ ఒలీవల కొండ మీద నుంచి అని వెళ్ళారో అదే ఒలీవల కొండ మీదకి వచ్చే గడియ ఇది. దిస్ ఈజ్ ద సెకండ్ కమింగ్. ఇది 2వ రాకడ. ఆ 2వ రాకడలో జరిగేది ఏంటంటే ఘోర యుద్ధం జరగబోతుంది. ఎప్పుడైతే ప్రభు భూమి మీదకి రాబోతున్నారో ఈ సాతానుడి లోక రాజ్యాలన్నింటినీ తీసుకొని ఎవరి మీద యుద్ధం వెళ్తున్నాడండి? ఇశ్రాయేలీయుల మీద యుద్ధం వెళ్తున్నాడు. దేవుని బిడ్డలందరూ ఇశ్రాయేలు దేశంతో ఉండే గడియది. ప్రపంచ రాజ్యాలు విడిపోతున్నాయి. దేవుని బిడ్డలు సాతాను బిడ్డలు. ఆ దేవుని బిడ్డల మీదకి ప్రపంచ రాజ్యాలన్నింటినీ సమకూర్చుకొని అక్కడ తీసుకొని వస్తున్నాడు. అదే హెర్మిగెద్దోను యుద్ధం. ఈ హెర్మిగెద్దోను యుద్ధంలో చాలా ప్రాముఖ్యత, చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలండి. దట్ ఈస్ ద వార్ విత్ ద స్పిరిట్స్ అండ్ ద పీపుల్. ఆత్మలు మనుషులు చేసే యుద్ధం హెర్మిగెద్దోను యుద్ధం. ఒక్క దురాత్మలే కాదు. హెర్మిగెద్దోను యుద్ధం మెయిన్ బ్యాటిల్ ఎవరికంటే దేవునికి లూసిఫర్కి దేవునికి మధ్య పోరాటం హెర్మిగెద్దోను యుద్ధం అనేది. అయితే ఈవేళ ఎవడు సాతాన్ని ఆరాధిస్తున్నాడు వాళ్ళందరూ సాతాను సంబంధులే. వాళ్ళందరూ ఏకముగా పుడే రోజు. ఇవాళ ప్రపంచం అంతా రోజుకి సిద్ధపడుతుంది. న్యూ వరల్డ్ ఆర్డర్ అని. ఒకే అధికారి, ఒకే ప్రభుత్వము. ఆ ప్రభుత్వాలన్నీ కలిసిన తర్వాత వారికి ఆధిపత్యం వహించేవాడు
లూసిఫర్. అదే హెర్మిగెద్దోని యుద్ధం. ఈ హెర్మిగెద్దోని యుద్ధంలో బాంబులు ఉంటాయి, ఆత్మ యుద్ధం ఉంటుంది, దేవుడికి సాతానికి మధ్యలో పోరాటం. హెర్మిగెద్దోని యుద్ధం అనేది తెలుసా? వెరీ ఇంపార్టెంట్ వార్, చాలా ప్రాముఖ్యమైన యుద్ధం ఇది. అలాంటి యుద్ధం ప్రపంచంలో ఎప్పుడు జరగలేదు, అదే లాస్ట్ కూడా. ఆ యుద్ధానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఎప్పుడైతే హెర్మిగెద్దోని యుద్ధం జరిగిందో 7 సంవత్సరాల శ్రమకాలం ఆగిపోతుంది. దేవుడు ఇచ్చిన లెక్కలో 6000 సంవత్సరాలు ముగుస్తుంది. ఇక 1000 ఏళ్ల పాలన అనేది ప్రారంభమవుతుంది. సాతానుడు అనేవాడు కానీ సాతాను శక్తులు అనేవాడు ఉండవు. ఇక ఏంటి నేను ధ్యానించేటప్పుడు ఎంత డీప్గా ధ్యానించారండి, చాలా ఆలోచన చేశారు. ఇవాళ గృహాల్లో చూడండి, భర్త భార్యకి విభేదం. భర్త ప్రార్థన చేస్తే భార్య ప్రార్థన చేయదు, భార్య ప్రార్థన చేస్తే భర్త ప్రార్థన చేయడు. భార్య భక్తులు భక్తులు ఉంటాయి, పిల్లల భక్తులు ఉంటాయి. కారణం ఏంటంటే వాళ్ళు దురాత్మలతో పరిపాలన చేస్తుంటాయి. ఈ దురాత్మలన్నీ 8 ఇంతవరకు పనులు చేస్తూనే ఉంటాయి. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఎవడో వచ్చి నేను నీ మీద తిరగబడుతుంటాడు. భార్య ఒకసారి తిట్టాలని తిరిగేసి గొడవ చేసేస్తుంటుంది, ఎవడో ఇంటి ముందుకు వచ్చి గొడవ ఆడేస్తుంటాడు. అంతవరకు స్నేహంగా ఉన్నవాడు మనకి విరోధం అయిపోతుంది. ఎందుకో మనకి అర్థం కాదు, ఏమి లేదండి దీనికి ఒకటే దురాత్మల్లో. అంటే మీరు బాగా గమనించుకోండి, మీరు బాగా ప్రార్థన చేయండి. ఒక వారం రోజులు బాగా ప్రార్థనలో ఉండండి, 7వ రోజు మీ ఇంట్లో యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో సాతానికి తెలిసి మీ ఇంట్లో గర్భిలు చేయాలని వెంటనే దురాత్మలో దూరేస్తుంది. మన ఇంట్లో వాళ్ళే వాడుకుంటాడు, మళ్ళీ మన ఇంట్లో వాళ్ళే వాడుకుంటాడు. వారిలో దూరిపోతుంది, భక్తిలో దూరిపోయి ఆ ఇల్లుని యుద్ధ వాతావరణంగా చేసేస్తాడు. అంతవరకు భక్తిగా ఉండి సాక్ష్యాలు చెప్పి దేవుని కుటుంబం అనుకున్న కుటుంబము వచ్చే వారం వచ్చేసరికి సాతాను కుటుంబంగా మారిపోతుంది. ఇవన్నీ నేను ధ్యానించినటువంటి ఎవరికి అర్థమవుతుందండి? ఆ ఆధ్యాత్మిక లోతుల్లోకి వెళ్తేనే తప్ప సాతాను ఎలాంటి కుతంత్రాలు చేస్తాడు ఎవరికి అర్థమవుతుందండి? సాతానికి ఉన్న పేర్లు అనేక పేర్లు ఏంటంటే సాతాను సులువుగా చిక్కులు పెట్టేవాడు. ఇవాళ ప్రపంచంలో గందరగోళాలకి, మన ఇళ్లలో గందరగోళాలకి కారణం ఏంటంటే దురాత్మ. నీకు తెలియదు, కనిపించదు. నీకు మనిషి తిడుతుంటాడు, మనిషి తిడుతుంటే మనిషిగా చూద్దాం, ఆడికి కావాలండి నిన్ను తిట్టడానికి. వాళ్ళు ఉన్న దురాత్మలు నీ మీద అలా తిరుగుబాటు చేస్తాయి. ఈ దురాత్మలన్నీ సమకూడి ఏంటి వారికి చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. మీరు టీవీలు చూడండి, సోషల్ మీడియా చూడండి. భారతదేశంలో క్రైస్తవులు చంపేస్తున్నారండి. భారతదేశంలో సంగతి చెప్తున్నా, చంపేస్తున్నారు క్రైస్తవులు, పాస్టర్లు చంపేస్తున్నారు. పక్క దేశాలకు వెళ్తే, ముస్లిం రాజ్యాలకు వెళ్తే చంపేస్తున్నారు విశ్వాసుల్ని, పేకలు పోసేస్తున్నారు. ముస్లిం రాజ్యాల్లో చంపుతున్నది ఎవరినండి? క్రైస్తవులే. భారతదేశంలో చంపుతున్నది ఎవరినండి? క్రైస్తవులే. మిగిలిన దేవతలను ఆరాధించిన వాళ్ళు, బుద్ధుని ఆరాధించిన వాళ్ళు, ఆ విగ్రహారాధన చేసేవాడు జోలికి వెళ్ళట్లేదు. వీళ్ళు కేవలం క్రైస్తవులే చంపుతున్నారు. కారణం ఏంటంటే ఆ యుద్ధం ఎవరిదండి? దేవునికి సాతాను శక్తులకి తప్ప మనిషికి పోరాటం కాదు. యుద్ధం అనేది పెద్ద స్థాయిలో జరిగే యుద్ధం అనేది. అదే ఆఖరి యుద్ధం ప్రపంచంలో, అదే ఆఖరి యుద్ధం. ఆ తర్వాత సాతానుడు లేడు, యుద్ధాలు లేవు, ప్రశాంతత. 1000 ఏళ్ల పాలన ప్రారంభమవుతుందండి. 1000 ఏళ్ల పాలన. ఈ 1000 ఏళ్ల పాలన అయిన తర్వాత ఆఖరిగా సాతానుడు మరలా విడుదల చేయబడతాడు. వాడు పర్మనెంట్గా బంధించబడతాడండి. దాని గురించి రిఫరెన్స్ కూడా చూద్దామండి. రెవల్యూషన్ 20:7-10 చదవమ్మా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 7-10 వచనాల్లో ఈ 1000 ఏళ్ల పాలన తర్వాత వీడు ఎలాగో బంధించబడతాడో రాయబడుతుంది. చదువురా. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత, ఈ 1000 ఏళ్ల పాలన అయిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశలయందు భూమి యొక్క నలుదిశలయందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధములకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరములను ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి పరలోకములో
పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గల గుండములో పడవేయబడెను. ఇంకా సాతానుడికి అదే లాస్ట్ ఆఖరిగా జరిగే యుద్ధం. అదే హోలీ వార్, మనుషులు చేసే యుద్ధం కాదు. ఈ యుద్ధంలో దురాత్మలు మనుషులందరూ మిక్స్ అయిపోతారు. 1000 ఏళ్ల పాలన ముందు జరిగేది. 1000 ఏళ్ల పాలన తర్వాత జరిగే ఆ యుద్ధంలో కేవలం దేవుడు సాతాను మాత్రమే. కనుక యుద్ధం అనేది చాలా ప్రాధాన్యత కలిగినది. దీని కొరకు ప్రపంచ రాజ్యాలన్నీ సిద్ధపడుతున్నాయి. ఇవన్నీ ఆ రోజున ఒక నాటి మీదకి వస్తాయి. ఆ రోజు ఎప్పుడంటేనండి, రేక్షణ అయిన తర్వాత, ప్రభు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత, సిద్ధపడిన విశ్వాసం ఎత్తబడిన తర్వాత, 7 సంవత్సరాల శ్రమలు అయిన తర్వాత, 7 సంవత్సరాల ఆఖరి కాలంలో జరిగేది. కనుక నేను మనవి చేస్తున్నాను, ఈ మెసేజ్లు చెప్పినప్పుడల్లా మనవి చేస్తున్నాను. దొంగ విశ్వాసం కంటే నష్టపోయేది నువ్వే, దొంగ క్రైస్తవుడిగా ఉంటే నష్టపోయేది నువ్వే, దొంగ పాస్టర్గా ఉంటే నష్టపోయేది నేనే, దొంగ సువార్తగాలుగా ఉంటే నష్టపోయేది నువ్వే. ఇలా చాలా వరకు గమనించుకోండి. చాలా మందికి చర్చ్ అనేది ఒక సోషల్ గెట్ టుగెదర్ లాగా ఉంది. అంటే క్లబ్ కూర్చున్నాడు కాదు, వాళ్ళు చాలా ముఖాలు చూసుకునేటువంటి. దిస్ ఇస్ నాట్ ఎ సోషల్ గెట్ టుగెదర్. చర్చ్ అనేది ఒక క్లబ్ కాదు. ఇది ఇక్కడేదో నాయకత్వానికి ముఖాలు చూపించుకోవడానికి వచ్చిన ప్రదేశం కాదు చర్చ్ అనేది. సంఘం అనేది పరలోక రాజ్యపు ప్రతిబింబము. అలాగే మనం జీవించినప్పుడు ఈ శ్రమ కాలాన్ని మనం లాస్ట్ ముగిస్తామండి. 16, 17 నుంచి 21 వయసులో చూస్తే ఆ 7వ పాత్ర వేసినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 7వ దూత తన పాత్రను, ఆ 7వ పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా, ఎక్కడంటే కేవలం స్పేస్ లో వాయుమండలం మీద కుమ్మరింపగా, సమాప్తమైనదని చెప్పుచున్నా ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపములు కలిగెను. భూకంపాలు వచ్చాయి. మనుషులు భూమి మీద పుట్టినది, మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహా భూకంపములు కలగలేదు. అట్టి మహా భూకంపాలు కలగలేదు. ఇవాళ జరుగుతున్న భూకంపాలకే భయపడిపోతున్నారు ప్రజలు. వాళ్ళ కొలితే ప్రజలు చనిపోతున్నారు, మాయమైపోతున్నారు, భూమిలో కప్పబడుతున్నారు, సజీవ సమాధి చేయబడుతున్నారు. కోట్ల కొలది ఆస్తులు. ఆవేళ జరిగే భూకంపం ఉంటుంది. ప్రపంచంలో ఎప్పుడు జరిగిన భయంకరమైన భూకంపం అంట. చదువుతాయి. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహా బబులోనునకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను. పర్వతములు కనబడకపోయెను. కనిపించకుండా పోయాయి. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. మనుషులు 5 మనుగులు అంటే ఒకసారి ఆలోచించాడు. వడగండ్లు మనుషుల మీద పడ్డాయి. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించారు. రక్షణ లేని గడియలవి మహాశ్రమలు, ముగింపైపోయే శ్రమలు ఈ మహాబబులోను పట్టణం నుంచి రాయబడేది. ఆ మహాపట్టణం 3 భాగాలు. ఎలాగే ఈ విషయాలన్నీ కూడా 17వ అధ్యాయంలో మనం జానిద్దాం. 17వ అధ్యాయంలో ఈ క్రూర మృగం గురించి, సాతాను గురించి, వాడి రాజ్యం గురించి డీటెయిల్ గా మనం గానిద్దాం. ఈ యొక్క 16వ అధ్యాయంలో కేవలం 7 పాత్రల గురించి మనం గానిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. 7 పాత్రల గురించి మనం ధ్యానించే భయంకరమైన శ్రమలు, మహాశ్రమలలో కడవరి శ్రమని దేవుడు నేరుగా దేవదూతలకే ఈ పరిచర్య అప్పగించాడు. అవి యాక్యురేట్ గా దేవుడు ఎలాగ చెప్పాడో అలాగనే జరిగించాయి. అవి సమాప్తం చేశాయి. మహాశ్రమలు దినాలు ఒకసారి ఆలోచన చేసుకొని అటువంటి శ్రమలోనికి మనము కానీ మన కుటుంబీకులు కానీ వెళ్లకుండా ప్రార్థన చేసుకుందాం.
క్రైస్తవం అనేది ఒక క్లబ్ కాదు, సోషల్ గెట్ టుగెదర్ కాదు. నీ బిడ్డలు అన్ని విగ్రహాలు ఆరాధిస్తూ, నీ బిడ్డలు దేవుని దూరంగా జీవిస్తూ, నీ బిడ్డలు లోకానుసారంతో జీవిస్తుంటే నువ్వేదో సువార్థికురాలు, నేనేదో పాస్టర్ అనుకుని మనకి ఉంటే మనకంటే దౌర్భాగ్యం ఉంటుందని ఆయన తీర్పుల గురించి చెప్పాడు అక్కడ 5, 6, 7 వచనాల్లో. ఆయన తీర్పులు న్యాయమైనవి. పౌలు గారు తన జీవితం గురించి చెప్తూ ఉంటున్నాడు, భయంతో వణుకుతో మీ రక్షణ కొనసాగించుకోండి. అహంకారయుక్తంగా మనం సేవ చేయడం కాదు, అహంకారయుక్తంగా నేను కాపరిగా పనిచేయడం కాదు, అహంకారయుక్తంగా మీరు సువార్థికులుగా ఉండడం కాదు, అహంకారయుక్తంగా మీరు సండే స్కూల్ టీచర్గా, అహంకారయుక్తంగా సభ్యులుగా ఉండడానికి కాదు దేవుడు మనం పిలిచింది. వీటి కలిగిన మనసుతో భయం కలిగి, ప్రభువా నేను ఈ మహాశ్రమంలోనికి అనుకుంటాను, నన్ను కాపాడాయా, నా భర్తని కాపాడాయా, నా భార్యని కాపాడాయా, నా బిడ్డలను కాపాడాయా. మన హృదయాలు పగలు కొట్టుకొని అహంకారాలు విడిచిపెట్టి భయం కలిగి జీవిద్దాం. భయంతో వణుకుతో మన రక్షణ కొనసాగించుకుంటూ మన దేవుని రాకడకు మన పోకడకు మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసునాయన కృపలేడా ఈ దినాన్ని ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం ద్వారా ఆ 7 పాత్రల ద్వారా నాతో మాట్లాడారయ్యా. వెండి కుమార్తె సంఘాన్ని సిద్ధపరచండి ప్రభువా. దానిలో నన్ను ఆ సంఘాన్ని సభ్యులుగా ఉంచండి. ఈ మహాశ్రమంలోనికి మేము వెళ్ళకుండా నేను మధ్యావకాశానికి వచ్చిన ఆ ర్యాప్చర్లో మేము ఎత్తబడడానికి కృప చూపండి. ప్రార్థన విశ్వాసములకు ఆ జీవితంలో అనుదినము నీలో బలపరుస్తూ స్థిరపరుస్తూ నీ కొరకైన గొప్ప సాక్షులుగా నన్ను మమ్మల్ందరినీ జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి.